బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. రాంబాబుకు గుంటూరు జిల్లా మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంబటిపై నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. ఇక మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. రాంబాబుకు గుంటూరు జిల్లా మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంబటిపై నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి గుంటూరు నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి కొంతమేర ఓటు లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గుంటూరు కోర్టు ఇప్పటికే సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో కొంతమేర వైసీపీకి మాత్రం ఓటు లభించినా మాత్రం ఇప్పటికీ పట్టాపురం కేసులో ఏదైతే ఉందో ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అంబటి రాంబాబుకి రిమాండ్ కూడా విధించిన పరిస్థితి నెలకొంది. కానీ ఈ కేసులో బెయిల్ వచ్చినా గానీ మరో కేసులో మాత్రం అతనికి రిమాండ్ లో ఉన్నారు కాబట్టి రిమాండ్ లోనే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ కొంతమేర మాత్రం వైసీపీలో మాత్రం ఒక ఓటు లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కూడా చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికే పీటీ వారెంట్ కేసులో ఈ రోజు తీసుకొచ్చేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు మాత్రం రిమాండ్ విధించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మరో 3 పీటీ వారెంట్లు కూడా అతని మీద కూడా ఇప్పటికే దాఖలు చేసేందుకు సిద్ధమైన పోలీసులు. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం కేసులతోటి మాత్రం ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితుల్లో నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్టు మాత్రం నల్లపాడు పోలీసులు ఇప్పటికే కస్టడీకి 3 రోజులు ఇవ్వాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టే మాత్రం ఒకవైపు నుంచి కూడా కస్టడీ కూడా ఇస్తే మాత్రం అతన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజమండ్రి నుంచి తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలుస్తోంది. ఇదే విధంగా చూసుకున్నట్టే మాత్రం మరో కొన్ని కేసుల్లో 3 కేసుల్లో మాత్రం పీటీ వారెంట్ల మీద కూడా ఏదైతే ఉందో పీటీ వారెంట్ల మీద కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఒకటి తర్వాత ఒకటి చిక్కుముడిగా మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబుకి చిక్కు లభిస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికే అన్ని కేసులు కొట్టేయాలని చెప్పి హైకోర్టులో మాత్రం లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఏదైతే ఉందో మాజీ మంత్రి అంబటి రాంబాబు తరఫున కూడా ఏదైతే ఉందో పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. కానీ అది కోర్టు కూడా ఉంది, వాదనలు కొనసాగుతున్నాయి. కానీ ఇంతమటికి మాత్రం దాని మీద కూడా ఏదైతే ఉందో వాదనలు మాత్రం తుది తీర్పు ఇంతమటికి వెలవలేదు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అతనికి బెయిల్ లభించినా గానీ మరో కేసులో మాత్రం అతనికి ఇప్పటికే రిమాండ్ గా ఉన్న పరిస్థితి నెలకొంది. కానీ ఈ విషయంలో చూసుకుంటే మాత్రం అంబటి రాంబాబు ని బయటకు వచ్చే అవకాశాలు కూడా లేవు అని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఒకటి తర్వాత ఒకటి మాత్రం పోలీసులు దాఖలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మాత్రం 36 కేసులు మాత్రం ఇప్పటికే పెట్టిన పరిస్థితి నెలకొంది. ఈ 36 కేసుల్లో 3 కేసులు మాత్రం పీటీ వారెంట్ మీద ఉన్నారు. అదేవిధంగా కస్టడీ పిటిషన్ కూడా వేయడం జరిగింది. వీటి ఒకటి తర్వాత ఒకటి మాత్రం వెలువడితే మాత్రం అతనికి రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ విచారణ చేసిన తర్వాత మళ్ళీ రాజమండ్రిలో తరలించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం బిగుస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ వైసీపీ మాత్రం అంతర్మదనంలో పడిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాళ్ళ ఇంటికి వచ్చేసి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారే తప్ప దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో న్యాయపరంగా మాత్రం అడుగులు ముందుకు వేస్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం భద్రత కల్పించాలని చెప్పి వాదన కూడా వినిపిస్తుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి భద్రత విషయంలో మాత్రం కల్పించాలని చెప్పి హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కూడా రేపు ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఒక కేసులో మాత్రం బెయిల్ ఓటు లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వీరస్వామి.